అయోధ్యపురిలో రామ మందిరం కొలువు తీరనున్న వేళ అంతా రామమయంగా మారింది. జనవరి 22న జరిగే మహాసంప్రోక్షణ వేడుకల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు కానుకల రూపంలో పంపుతున్నారు. ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని, అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని ఆలయ కమిటీ చెబుతోంది. రామనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది అయోధ్య. ఈ నెల 22న మధ్యాహ్నం 12:20 బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో దీపాలు, హారతి, ప్రసాదాల పంపిణీ చేపట్టాలని పిలుపునిచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. మరోవైపు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు కానుకలుగా పంపుతున్నారు. రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారనే అంచనాలతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేయాలని అయోధ్య ఆలయ కమిటీ నిర్ణయించింది. బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, వివిధ ఆహార పదార్థాలతో సహా మొత్తం 300 టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రాయ్పూర్ నుంచి ఎక్కువగా బియ్యం ట్రక్కులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని, ప్రధాని మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మహాక్రతువులో భాగంగా అక్షింతల పంపిణీ కొనసాగుతోంది. జనవరి 15 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అక్షింతలతో పాటు రామమందిరం ఫోటో, కట్టడం గురించి వివరించే కరపత్రాన్ని ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల దేవాలయాల సమీపంలోని ప్రజలకు వీటిని అందజేస్తారు. ప్రజలు దేవాలయాల వద్దకు వెళ్లి ఈ అక్షింతలను స్వీకరిస్తున్నారు. అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించే రామ్లల్లా విగ్రహాన్ని ఎంపిక చేశారు. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజు చెక్కిన రామ్లల్లా విగ్రహం అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించనున్నారు. 5 ఏళ్ల బాలరాముడి విగ్రహాన్ని ఆయన చెక్కారు. అరుణ్ విగ్రహాన్ని ఎంపిక చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషంలో ఉన్నారు. తల్లి సరస్వతి, భార్య విజేత ఆ ఆనందాన్ని పంచుకున్నారు.